వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ ని చూపించడానికి నేను వచ్చేసా విద్యానగర్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి. ఇక్కడ ఫ్లాగ్ కాన్సెప్ట్ శారీస్ తో పాటుగా డిజైనర్ శారీస్ ని కూడా ఈ రోజు చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ సొగసు చూడతర్మ. సో గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్పెషల్గా డిజైన్ చేసిన శారీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్వేత శారీ మందిర్లో శ్రీనివాస్ గారు ఉన్నారు. హాయ్ అండి, మీకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఓకే, మరి ఈ గణతంత్ర దినోత్సవ స్పెషల్గా ఏ శారీస్ చూస్తున్నాం? యాక్చువల్గా ఏంటంటే మనకు 26 జనవరి సందర్భంగా బ్లాక్ కలర్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం ఫస్ట్. ఓకే, ఫ్లాగ్ కలర్స్ని వన్ బై వన్ చూద్దాం శారీస్ని. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫ్లాగ్ లో ఒక ఆర్డర్ లో ఫస్ట్ కలర్ కాషాయం వస్తుంది కాబట్టి ఆ కలర్ లో ఉన్న పట్టు చీర కదా ఇది. ఇదేం పట్టు చీర? ఇది ప్యూర్ కంచి అండి, సొసైటీ కంచి అంటారు ఇది. పళ్ళులో మొత్తం పళ్ళు కూడా ఏంటంటే మనకు షార్ట్ పళ్ళు ఇచ్చాడండి ఇందులో. హెవీ అంటే రిచ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు ఇందులో గోల్డెన్ జరీ వచ్చేసి తర్వాత సిల్వర్ జరీ కూడా ఇచ్చాడు మధ్యలో. మధ్యలో సిల్వర్ జరీ చాలా తక్కువ వచ్చింది, ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే మాత్రం ఎక్కువగా గోల్డ్ జరీ. ఓకే, దీని మీద ఇక్కడ సెల్ఫ్ లోనే అంటే ఓన్లీ డైరెక్ట్ గా కనిపించారు, అంటే జరీ కాకుండా ప్లెయిన్ లో ఇక్కడ లీవ్ స్టైల్లో కూడా కనిపిస్తున్నాయి. లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చి ఒక ట్రీ లాగా వచ్చింది డిజైన్. ఓకే, నైస్. అయితే ఇది జనరల్ గా ఒక 1 మీటర్ వరకు అలా వస్తుంటాయి కదా పళ్ళు. సో అయితే ఇక్కడ ఒక హాఫ్ మీటర్ వరకు అలా కనిపిస్తుంది షార్ట్ పళ్ళు వచ్చింది. షార్ట్ పళ్ళు. ఇది వచ్చేసి సారీ అండి మనకు. ఓకే, సారీలో కూడా బాడీ అంతా ఇలా వస్తుంది, ఫ్లోరల్ డిజైన్ తో కంప్లీట్ గా జరీనే వస్తుంది. హెవీ వర్క్ వస్తుంది, హెవీ వర్క్. అయితే ఇందులో మ్యాంగోస్ కూడా వచ్చాయి. ఆ మ్యాంగోస్ వచ్చిన ప్లేస్ లో మాత్రం లోపల సిల్వర్ జరీ ఇచ్చాడు. ఓకే, ఒక లీఫ్ అండ్ ఇంకొక ఫ్లవర్ లాగా తీసుకున్నారు. సో మ్యాంగో లోపల ఈ సిల్వర్ జరీ తీసుకున్నారు, మిగతా అంతా మాత్రం ఈ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా గోల్డెన్ జరీ తీసుకున్నారు. బోర్డర్స్ జస్ట్ ప్లెయిన్ లోనే తీసుకున్నారు. కడ్డీ అంచు ఇచ్చాడు. ఓకే, కడ్డీ అంచు లాగా ఇచ్చారు. ఓకే, కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. దీని మీద ఎక్కువ డిజైన్ ఏం తీసుకోలేదండి, ఒక చిన్న బూటీస్ లాగా తీసుకున్నారు. ఇక్కడ పైన థ్రెడ్ వర్క్ తో వచ్చింది, రేషం వర్క్ తో వచ్చింది. అండ్ దీనికి ఇటు పక్క చూసినట్లే అంటే చిన్న పైపింగ్ స్టైల్లో కనిపిస్తుంది కదా, అది ఇక్కడ మాత్రమే పింక్ కనిపిస్తుంది. శారీ ఓవరాల్ గా మాత్రం మొత్తం అంతా మనకి కాషాయ రంగులో ఉన్న శారీనే చూస్తున్నాం. బోర్డర్ కూడా మనకి ఏంటంటే బోత్ సైడ్ సేమ్ ఉంటుంది మనకి. సేమ్. ఓకే, అటు అంటే బాటమ్ కింద పైన కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ శారీ అంతా ఓవరాల్ గా ఇలా వచ్చేస్తుంది, టోటల్ ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇందులో ప్లెయిన్ అండి, మీరు ఓన్లీ ప్లెయిన్ వస్తుంది. కాషాయ రంగులోనే ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకు అంటే శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. కొంచెం హైలైట్ అవ్వాలంటే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. అయితే దీని మీద ఏదైనా కావాలనుకుంటే స్పెషల్ వర్క్స్ చేయించుకుంటే ప్యాచ్ వర్క్ గానీ మొగ్గం వర్క్ గానీ చేయొచ్చు. ఓకే, బాగా హైలైట్ అవుతుంది, ఇంకా హైలైట్ చేసి సారీ. ఇంకా మిర్రర్ వర్క్ అలాంటివి ఏమైనా చేయించుకుంటే ఇంకా ఎక్కువ అంటే శారీని డామినేట్ చేయాలనుకుంటే గనక అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, అయితే ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 13,889 అండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాము మరి. నెక్స్ట్ వైట్ తెలుపు, వైట్ షేడ్. సెకండ్ ఆర్డర్ లో సెకండ్ వైట్ వస్తుంది. వైట్ షేడ్. ఇది కూడా పట్టు చీర, ప్యూర్ సొసైటీ కంచి అండి. ఇవన్నీ కూడా మా ఓన్ లూమ్స్ అన్నమాట, సొంత మొగ్గల పైన మేము ఆర్డర్ ఇచ్చి చేయిస్తాం అన్నమాట. అయితే ఇది వైట్ కి పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ తీసుకున్నారు. అవునండి. ఓకే, శారీ అంతా మాత్రం వైట్. ఇది పళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ పళ్ళు పాటుకు వస్తే హెవీ పళ్ళు అండి. ఇది ఫస్ట్ గోల్డ్ జరీతో హెవీ పళ్ళు వస్తుంది, రిచ్ లుక్ వస్తుంది మనకు. 1 మీటర్ వరకు వచ్చింది, ట్రెడిషనల్ టైప్ అన్నమాట. ఇదంతా గోల్డెన్ ఇది జరీతోనే తీసుకున్నారు కదా. ఇది కూడా బాగా ఎల్లో కలర్ అంటే బాగా గోల్డెన్ కలర్ లో ఉన్న థ్రెడ్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ డిజైన్ అంతా ఒక బాక్సెస్ లాగా తీసుకుని అంటే మధ్య పార్ట్లో ఒక డిజైన్ తీసుకుని దీనికి 2 సైడ్స్ మళ్ళీ ఇంకొక డిఫరెంట్ బార్డర్ లాగా తీసుకుని దీంట్లో చిన్న చిన్న బాక్స్ లాగా డిజైన్ చేశారు. సేమ్ ఇది కడ్డీ అంచుల్ని కొంచెం డిఫరెంట్ డిజైనర్ అన్నమాట. ఓకే, అంటే క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు, కొంచెం జిగ్జాగ్ మోడల్ అట్లా వచ్చింది డిఫరెంట్ గా. దీనికి అటు సైడ్ చూసినా కొంచెం ప్లెయిన్ వదిలేసారు. మనకి ఎలాగైనా కడ్డీ అంచుల్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్ మారిపోతుందండి, సేమ్ ఉండదు ఎలాగో. అయితే పళ్ళు పాటు ఓవరాల్ గా చూసినట్లయితే చాలా హెవీగా రిచ్ లుక్ ఉండేలాగా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారండి. కంప్లీట్ గా ఇది గోల్డెన్ జరీని తీసుకోవడం జరిగింది. ఓకే, దీని తర్వాత ఇక్కడ ఇంకొక కొంచెం ప్లెయిన్ లో రెడ్ కలర్ కనిపిస్తుంది అన్నమాట మనకి. టోటల్ సారీ ఫుల్ బూటా వస్తుందండి మనకి. ఓకే,
వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకుని దాని మీద బూటీస్ వచ్చాయి. ఆ చిన్న బూటీస్ మ్యాంగోస్ని తీసుకోవడం జరిగింది. అది గోల్డెన్ కలర్, అంటే గోల్డెన్ జరీలోనే వచ్చింది ఇది కూడా. అవునండి, జరీ టోటల్ జరీ వస్తుంది, టోటల్ జరీ. అయితే బోర్డర్స్ తీసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్లో, అంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ వచ్చి దాని మీద జరీ తీసుకుని ఇది కడ్డీ అంచు బార్డర్లో కొంచెం డిఫరెంట్ యూనిక్గా వచ్చింది అనమాట. బార్డర్ వచ్చేసి డిజైనర్గా వచ్చింది మనకు, జిగ్జాగ్ మోడల్ వచ్చి సేమ్ బోత్ సైడ్ సేమ్ ఇచ్చాడు. బోత్ సైడ్స్ వచ్చేసాయి సేమ్ బోర్డర్ వచ్చింది. మిగిలినంతా కూడా బాడీ అంతా ఇలానే వస్తుంది. టోటల్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే వస్తుంది. హెవీ ఫంక్షన్స్ లేదంటే పార్టీస్కి కొంచెం బాగా రిచ్గా ఉండే వాటికి మెయింటైన్ చేయాలని చాలా బాగుంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఏమొచ్చింది? ప్లెయిన్ వస్తుందండి, ప్లెయిన్ బార్డర్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఆల్ ఓవర్ మొత్తం హెవీగా ఇచ్చేసాడు కదా బుట్ట, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ లోనే తీసుకున్నారు. ఇక్కడ పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ సేమ్ కాంబినేషన్ లో వచ్చింది. అయితే కాకపోతే ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది. ఈ ప్లెయిన్ కి బోర్డర్స్ మాత్రం ఇందాక శారీలో చూసినట్లుగానే సేమ్ బోర్డర్స్ వచ్చాయి. అయితే ఇదంతా కావాలనుకుంటే ఏదైనా వర్క్ తీసుకున్నట్లయితే కొంచెం హెవీ కనిపిస్తుంది, లేదు ఇలానే అనుకున్నా కానీ బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి కవర్ అవుతుంది. ఓకే, ఇదెంత ఉండొచ్చు సారీ? ఇది వచ్చేసి 15,900 అండి. 15,900. ఓకే అండి, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్. ఓకే, ఇది ఒక డిజైనర్ మేడం, కంచిలోనే మనకు లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్ లో తీసుకున్నారా? ఓకే, లైట్ వెయిట్ లో. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పళ్ళు పాటు వచ్చి కొంచెం మీడియం పళ్ళు వస్తుందండి. ఇది మీడియం పళ్ళు వచ్చింది. అంటే ఇందులో కూడా అంటే ఫస్ట్ మనం కాషాయం శారీ ఏదైతే చూస్తామో అందులో కాంట్రాస్ట్ తీసుకోకుండా సేమ్ లో తీసుకున్నారు కదా, ఇది అలా వచ్చింది కదా. ఓకే, దీని మీదే ఒక మ్యాంగో లాగా డిజైన్ తీసుకున్నారు. అది సెల్ఫ్ లో వచ్చేసి మిగతా అంతా మాత్రం అంటే కడ్డీ టైప్ లో తీసుకున్నారు, టిష్యూ టైప్ లో తీసుకున్నారు. బోత్ సైడ్ వచ్చేసి కడ్డీ టైప్ వచ్చిందండి, మధ్యలో వచ్చి టిష్యూ టైప్ లో తీసుకున్నారు. టిష్యూ టైప్ లో మొత్తం గోల్డెన్ జరీనే వచ్చింది. ఈ జరీ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ కొద్దిగా గ్రీన్ మిక్స్ అవుతుంది కాబట్టి కొంచెం దీంట్లో మిక్సింగ్ లోనే కనిపిస్తుంది. కలర్ కూడా సెల్ఫ్ లోనే వస్తుంది. ఓకే, సెల్ఫ్ లో వచ్చింది. అయితే పళ్ళు పాట తర్వాత వచ్చేసి శారీ అండి. శారీ అంతా మొత్తం గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. దీని మీద కూడా హెవీ వర్క్ ఇచ్చాడు, లీవ్స్ ఫ్లవర్స్, అది కూడా హెవీగా ఇచ్చాడు ఫుల్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇందులో మనకు పళ్ళు దగ్గర వచ్చేసి హెవీగా వస్తుందండి, లోపల ఫిల్స్ తగ్గిపోతుంటాయి కొన్ని శారీస్. ఇది అలా కాకుండా ఏంటంటే ఆల్ ఓవర్ ఫుల్ గా వస్తుంది. శారీ ఎడ్జ్ వరకు అలా వస్తుంది అనమాట మనకి. ఎడ్జ్ వరకు అంటే లోపలకి వెళ్ళిపోయిన దాంట్లో కూడా సేమ్ ఫుల్ గా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కొన్ని శారీస్ కి మన కుచ్చుల్లో తగ్గించేస్తాడు, అలా కాకుండా ఇది ఫుల్ శారీ ఫుల్ గా వస్తుంది. అయితే మొత్తం ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. అవునండి. దీని బోర్డర్స్ బార్డర్ వచ్చేసి కడ్డీ టైప్ వచ్చింది మేడం. కడ్డీ టైప్ లో వచ్చేసి రేషం వర్క్ వచ్చిందండి. అదే ఒక డిజైనర్ గా రేషం వర్క్ ఇచ్చాడు పైన డిఫరెంట్ గా. సేమ్ ఇదే స్టైల్ కింద కూడా బోత్ సైడ్ సేమ్ ఇచ్చాడు మనం. మీడియం బోర్డర్స్ తీసుకున్నారు. మీడియం బోర్డర్స్ కొన్ని బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం హెవీగా ఉంటాయి, లేదంటే బాగా స్మాల్ బోర్డర్స్ ఉంటాయి. మీడియం సైజ్ లో తీసుకున్నారు. ఓకే, అయితే దీనికి శారీ అంతా ఓవరాల్ గా ఇలా టోటల్ అండి, టోటల్ శారీ గ్రీన్ కలర్ లో చూస్తున్నాము. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ ఏమో? దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ అండి. మీకు పైన ఏదైతే మనకు పైప్ ఈ కలర్ వచ్చింది కదా, మరూన్ షేడ్ వచ్చింది కదా, మనకు బ్లౌజ్ లో కూడా అదే వస్తుందండి. ఓకే, పైన ఒక చిన్న బోర్డర్ లాగా షేడ్ వస్తుంది, 2 సైడ్స్ వస్తుందండి. అది 2 సైడ్స్ వస్తుంది. అంటే ఆ చిన్న పైపింగ్ లాగా అది కావాలనుకుంటే దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ శారీ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంది ఇదంతా కూడా ప్లెయిన్ ఇచ్చేస్తారు, జస్ట్ ప్లెయిన్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీనికి కూడా అంటే శారీస్ వెయిట్కైనా కానీ జరీతో మిక్స్ అయ్యి వచ్చాయి కాబట్టి అది హెవీగా తీసుకున్నారు. ఇది ప్లెయిన్స్ తీసుకున్నారు. కావాలనుకుంటే దీన్ని కూడా బాగా హైలైట్ చేయాలనుకుంటే దీని మీద వర్క్ చేసి ఇంకా హైలైట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మనకు శారీలో వర్క్ హెవీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు ఇలాగ మీకు. అండ్ దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 11,900 అండి. 11,900. ఇంకోటి మేడం, ఈ కస్టమర్ చూస్తే ఇంత జరి ఇంత హెవీ వర్క్ చూస్తే ఇంత వెయిట్ అనుకుంటారు, అసలు శారీ వెయిట్ లేదు. మీరు చూసారు కదా, శారీ టోటల్ లైట్ వెయిట్ అనమాట. చాలా లైట్ వెయిట్ లో పట్టు శారీ, బాగా హెవీ లుక్ ఇస్తున్నారు. దాంతో పాటుగా లైట్ వెయిట్ లో మాత్రమే తీసుకుంటున్నారు వెయిట్ కూడా. కలర్స్ 1 by 1 ఆర్డర్ లో చూసేసాం సారీస్. ఇప్పుడు కొన్ని మనం బ్రైడల్ వేర్ కలెక్షన్ లో కొన్ని డిఫరెంట్ డిజైనర్ సారీస్ చూద్దాం. ఓకే, బ్రైడల్ వేర్ కలెక్షన్ లో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సారీకి ఒకటి సంబంధం లేకుండా అన్ని డిఫరెంట్ మోడల్స్ అన్ని డిజైనర్ లాగా తీసుకున్నారు. ఓకే, పీస్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా రిపీట్ అవ్వదు మేడం. ఇలా మొగ్గం పైన ఏంటంటే ఒక మొగ్గం పైన ఒకటే తయారవుతుంది. ఓకే, అయితే ఇది పళ్ళు పార్ట్ కదా, పళ్ళు పార్ట్ హెవీగానే తీసుకున్నారు. పెద్ద పళ్ళు అండి, పెద్ద పళ్ళు తీసుకున్నారు. స్మాల్ పళ్ళు లేదంటే మీడియం కాకుండా. అయితే జనరల్ గా పళ్ళు ఎంత వస్తాయో
అంత పెద్ద సైజ్ లోనే తీసేసుకున్నారు. ఇది ఆనియన్ షేడ్ అండి, ఆనియన్ లో కొంచెం డార్క్ అన్నమాట, కల్నేత షేడ్ ఇది యాక్చువల్లీ. కల్నేత షేడ్. అయితే దీంట్లో గోల్డెన్ జెరీ, ఇదంతా గోల్డెన్ జెరీ. అవునండి, టోటల్ గోల్డెన్ జెరీ చాలా హెవీగా తీసుకున్నారు ఇందులో కూడా. అంటే పళ్ళు పాటు చాలా డిఫరెంట్ కనిపిస్తోంది. ఈ మిడిల్ లో చూసినట్లయితే ఈ డిజైన్ ఒక క్రాస్ గా తీసుకున్నారు, లైన్స్ లాగా. అయితే దీంట్లో సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి, మధ్యలో సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. అయితే మగ్గంలోనే తీసుకున్నారండి. ఇటు సైడ్ అటు సైడ్ ఒక బార్డర్ లా తీసుకుని దాంట్లో ఏమో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు, అది సెల్ఫ్ లో వచ్చేసింది. లైట్ ఆనియన్ కలర్ ఏదైతే ఉంటుందో, అంటే డార్క్ ఆనియన్ కలర్, పింక్ కలర్ ఆల్మోస్ట్ ఆ కలర్ లో తీసుకున్నారు ఇవి. ఇక్కడ నుంచి బార్డర్ వచ్చేసింది. బార్డర్ లో కూడా ఏంటంటే ఇది డిజైనర్ బార్డర్ అండి, రెగ్యులర్ బార్డర్స్ కాకుండా డిఫరెంట్ అనమాట. స్ట్రైప్స్ టైప్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ యూనిక్ గా ఉంటుంది అనమాట. రెగ్యులర్ బార్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ అండి. అయితే ఇందులో లైట్ గా గ్రీన్ కలర్, గోల్డెన్ జరీ ఈ రెండు మిక్స్ అవుతూ వచ్చాయి. ఓకే, శారీ అంతా కూడా కొంచెం బిగ్ సైజ్ లోనే మ్యాంగోస్ లాగా కనిపిస్తున్నాయి. అది ఒక ఆర్డర్ లోనే తీసుకున్నారు. ఆర్డర్ లో తీసుకుని బ్యాక్గ్రౌండ్ అంతా పట్టులో ప్యూర్ పట్టులోనే ఆనియన్ లోనే కల్నేత షేడ్ అన్నమాట. ఓకే, అంటే ప్లెయిన్ లాగా కనిపించట్లేదు మనకి, ఒక సెల్ఫ్ లో ఒక లైన్స్ ఉన్న టైప్ లో కనిపిస్తుంది. వీవింగ్ చూస్తే ఎలా ఉంటుంది ఆ వీవింగ్ డిజైన్, ఆ టైప్ లో ఉంది. ఓకే, పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ తీసుకున్నారు, కింద వచ్చేసి మీడియం ఇచ్చేసాడు. ఓకే, దీనికి మంచి మ్యాచింగ్ అండి. అంటే కొంచెం కాంట్రాస్ట్, లైట్ కాంట్రాస్ట్ లాగా వచ్చింది మాట ఇది. సో పళ్ళులో లేదు మనకి అంత వేరియేషన్, అంటే పళ్ళు ఆల్మోస్ట్ దీని దగ్గరలో గోల్డెన్ జరీలో తీసేసుకున్నారు. బట్ బోర్డర్ లో మాత్రం కొంచెం బాగా వేరియేషన్, అంటే కొంచెం కాంట్రాస్ట్ ఉండేలాగా తీసుకున్నారు అనమాట. అయితే లైట్ గా గ్రీన్ షేడ్ మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే ఓకే, కింద బోర్డర్ కొంచెం పెద్దగా ఉంది, మీడియం వచ్చిందండి, కొంచెం మీడియం సైజ్. పైన కొంచెం స్మాల్ సైజ్ వచ్చి దానికి డబుల్, ఆల్మోస్ట్ కొంచెం దానికి డబుల్ సైజ్ లో ఇక్కడ కనిపిస్తుంది. మీడియం బార్డర్ వచ్చింది. ఓకే, ఇది కూడా సేమ్, అంటే చాలా సింపుల్ గా తీసుకున్నారు అనమాట. జస్ట్ ఒక లైన్స్ లాగా తీసుకున్నారు. జనరల్ గా అయితే ఇలా మనకి ఈ బార్డర్ జనరల్ గా ఏంటంటే మనం ఇలాంటి బార్డర్స్ చాలా తక్కువ మేడం చూడండి, చాలా డిజైనర్ అన్నమాట. సో శారీ అంతా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా? టోటల్ అండి, టోటల్ ఇలానే వచ్చేస్తుంది. టోటల్ మనకి ఈ వర్క్ కూడా ఎక్కడ తగ్గదండి, మన శారీ ఎండింగ్ వర్క్ కూడా అలాగే వస్తుంది చూడండి. ఓకే, ఎండింగ్ వరకు ఇదే వచ్చింది, కంప్లీట్ గా ఇదే వస్తుంది. టోటల్ హెవీ వర్క్ వచ్చేస్తుంది. బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం జామ్దాని అంటారండి, డిజైనర్ వచ్చింది బ్లౌజ్ పీస్. ఇందాక వరకు ప్లెయిన్స్ లో చూసాం కదా బ్లౌజ్ పీస్ లో, ఇదైతే వర్క్ తో పాటు వచ్చింది. అంటే వర్క్ రేషం వర్క్ తో వచ్చింది, సెల్ఫ్ లో థ్రెడ్ లాగా వచ్చింది. థ్రెడ్ వర్క్, అది కూడా క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఇది దీంట్లో మనకి డబుల్ షేడ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి ఎల్లో అండ్ ఈ లైట్ ఆనియన్ పింక్ ఏదైతే కల్నేత షేడ్ రెండు మిక్స్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ బోర్డర్స్ విషయానికి వస్తే మాత్రం ఇందాక చూసినట్లుగా గ్రీన్ కలర్ ఒక లైన్స్ లాగా కాకుండా ఇందులో సెల్ఫ్ లోనే మిక్స్ అయిపోతుంది. సో ఆనియన్ అండ్ గ్రీన్ ఈ రెండు మిక్స్ అవుతాయి. ఇక్కడ కల్నేతలో వచ్చాయి 2 బోర్డర్స్ ప్లెయిన్ లో తీసుకున్నారు. సేమ్ ఇంకోటి ఏంటంటే మనకి శారీలో బార్డర్ బోత్ సైడ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ లో కూడా అలా ఇచ్చాడు. పైన చిన్న బోర్డర్ కింద మీడియం సైజ్ లో వచ్చింది. ఓకే, ఈ సారీ ఎంత ఉండొచ్చు? ఇది వచ్చి 24,889 అండి. బ్రైడ్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన సారీ పట్టులో. సో ఇలాంటి డిజైన్ అయితే టోటల్ లైట్ వెయిట్ అవదంట మనకి. మరో డిజైనర్ అండి, బ్రైడల్ వేర్ లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైనర్ సారీ. ఓకే, ఎక్కువ శాతం అన్ని గోల్డెన్ జరీ ఏదైతే ఉందో అది బాగా హైలైట్ అయ్యే సారీస్ తీసుకుంటున్నాం. అవునండి, పళ్ళు వచ్చేసి మనకు హెవీ పళ్ళు, ఇది 1 మీటర్ పళ్ళు అనమాట, పెద్ద పళ్ళు వస్తుంది. తర్వాత మనకు దాంట్లో ఏదైతే కాంట్రాస్ట్ ఉందో అదే పళ్ళు ఇచ్చాడు అనమాట, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అంతా చూసినట్లయితే స్నఫ్ కలర్ వచ్చింది. అవును, చాక్లెట్ కలర్. ఈ మధ్య ఈ స్నఫ్ కలర్స్ ని కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నారు, కానీ ఇది రావడం అయితే మాత్రం చాలా మందికి కలర్ బాగా నచ్చుతూ ఉంటుంది. సో ఇది పళ్ళులో తీసుకున్నారు, పళ్ళులు తీసుకుని మిగతా అంతా గోల్డెన్ జరీ తీసుకున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కాంట్రాస్ట్ రేర్ మ్యాచింగ్ అన్నమాట, చాలా తక్కువ వస్తుంది. రైట్, అయితే ఇందులో వచ్చిన కాంబినేషన్స్ కూడా కాస్త డిఫరెంట్ గానే ఉన్నాయి కదా. బ్లూ కలర్ తీసుకున్నారు, ఇది స్నఫ్ వచ్చింది. అయితే శారీలో చూసినట్లయితే ఇక్కడ పింక్ కలర్ కూడా కనిపిస్తుంది. ఓకే, శారీలో వచ్చేసి మనకి ఇది లెహరీ డిజైన్ అంటారండి, ఇందులో పార్ట్ అంతా కూడా టోటల్ సారీ వస్తుంది. జనరల్ గా సారీలో ఒకటే బోర్డర్ చూస్తాం కదా, ఇక్కడ 2 బోర్డర్స్ లాగా కనిపిస్తుంది డిజైన్. ఇదే మనకి డిజైనర్ వేర్ అని చెప్పారు కదా, సో స్పెషల్ గా డిజైన్ చేసిన సారీ ఇది. 2 బోర్డర్ డబుల్ బోర్డర్స్ లా కనిపిస్తుంది. అది కూడా దీనికి సంబంధం లేని అంటే కాంట్రాస్ట్ కలర్స్ ని తీసుకున్నారు. ఆ కాంట్రాస్ట్ కలర్ అయినా ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేయడం వల్ల అది చాలా బాగా హైలైట్ అవుతుంది. అయితే ఈ కలర్స్ కి ఈ కలర్స్ కాంబినేషన్ అనేది కొంచెం రేర్ గానే చూస్తాం. మధ్యలో కూడా ఒక వేవ్స్ టైప్ డిజైన్ జెరీతో తీసుకున్నారు. జనరల్ గా తీసుకునేవి వేరే వేరే థ్రెడ్ వర్క్లు ఇలా తీసుకుంటుంటారు, కాకపోతే ఇక్కడ జెరీనే వేవ్స్ లాగా తీసుకున్నారు. మధ్యలో రేషం లా కూడా వదిలేసాడు. లెహరీ డిజైన్ అంటారు మేడం, లెహరీ డిజైన్. ఓకే, అయితే ఇదే సేమ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో వర్క్ ఇదే కింద కూడా వచ్చిందండి, బాటమ్ సైడ్ కూడా సేమ్ వచ్చేసింది.
అయితే ఈ బోర్డర్స్లో చూసినట్లయితే ఇక్కడ మ్యాంగో స్టైల్ కనిపిస్తుంది అనమాట. అంటే పైన కూడా చూసాం మనం మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాంగోస్ని ఒక కంప్లీట్ ఒకే ఆర్డర్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా మారుతూ వచ్చాయి. అండ్ మధ్య మధ్యలో కొంచెం బ్లూ కలర్ బాగా హైలైట్ అవుతూ వచ్చింది. అండ్ దీంట్లో కూడా గోల్డెన్ జరీ బాగా మిక్స్ అవుతూ వచ్చింది. కింద ఇందాక చూసినట్లుగానే స్నఫ్ కలర్ ఏదైతే ఉందో ఆ స్నఫ్ కలర్లోనే మిక్స్ అయిన ఒక గోల్డెన్ కలర్. అంటే ఇది స్నఫ్ కలర్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ అండి, మనకు డిఫరెంట్ షేడ్ ఉంది. అయితే లైట్గా కొంచెం రేర్ కలర్లో వస్తుంది, లైట్ గ్రీన్ కి దగ్గరలో మిక్స్ అవుతూ వచ్చినట్లు వచ్చింది ఒక డిఫరెంట్ కలర్. శారీ అంతా ఓవరాల్ గా ఇలానే వస్తుంది ఇది. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? జామ్దాని బ్లౌజ్ అనేసి డిజైనర్ వేర్ బ్లౌజ్ అనమాట. టోటల్ డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా. ప్లెయిన్ లో వదిలేకుండా దీంట్లో సెల్ఫ్ లో ఒక పిరమిడ్స్ లాగా వచ్చింది. పిరమిడ్స్ లాగా సెల్ఫ్ లోనే డిజైన్ వచ్చింది. ఇది కూడా కళ్ళైతే అంటే 2 కలర్స్ మిక్స్ అవుతూ కనిపిస్తుంది. మనకి ఈ డిజైన్ కూడా కొంచెం పళ్ళులో ఇచ్చాడు, ఇక్కడ ఎడ్జ్ లో ఇచ్చాడు. ఎస్ ఎస్, పళ్ళులో చివరిని కనిపిస్తుంది. అండ్ ఇది ఇక్కడ వచ్చేసింది, మళ్ళీ బ్లౌజ్ పీస్ లో ఇది వచ్చింది. అయితే ఇక్కడ బోర్డర్స్ స్టైల్ మారింది కదా, కొంచెం చేంజ్ చేశాడు, కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు. అయితే కలర్ కొంచెం ఆల్మోస్ట్ అదే ఉంది, కానీ ఇక్కడ డిజైన్ చేంజ్ చేశాడు. మ్యాంగోస్ కాకుండా ఇలా ఇక్కడ ఏదైతే వచ్చాయో ఆ పిరమిడ్ స్టైల్ అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. పైన బోర్డర్స్ మాత్రం యాజ్ యూజువల్ గానే ఇచ్చేసారు. ఓకే, ఇది ఎంత ఉండొచ్చు? ఇది వచ్చేసి మీకు 22,818 అండి. ఓకే, 22 చేంజ్ ఉంది సారీ. ఓకే అండి, ఇలాంటి డిజైనర్ సారీస్ అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి మేడం, ఇవన్నీ డిజైనర్, టోటల్ డిజైనర్ ఇవి. బ్రైడల్ వేర్ లో మరో డిజైనర్, బ్రైడల్ వేర్ లో మరో డిజైన్. అయితే ఎక్కువ ఆల్మోస్ట్ చాలా మంది బ్రైడల్స్ అనగానే సెలెక్ట్ చేసుకునే కలర్ yellow ఆర్ పింక్ కదా, ఈ రెండు మిక్స్ అయిన శారీ ఇది. వెరీ గ్రాండ్ శారీ ఇది, ఎందుకంటే ఈ కలర్స్ అసలు చాలా బ్రైట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్సెప్ట్ కొత్తదండి మనకు. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే ఇది హెవీ పళ్ళు అండి, పెద్ద పళ్ళు కూడా పెద్ద. ఇందులో తీసుకున్న డిజైన్స్ దీంట్లోనే చాలా వేరియేషన్స్ చూపిస్తూ ఇచ్చారు. డిఫరెంట్ గా రకరకాల బోర్డర్స్ లాగా తీసుకున్నారు. మధ్యలో వచ్చింది అయితే ఒక బాక్స్ లాగా తీసుకుని దాంట్లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. ఒక ఆర్డర్ లో ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి. అయితే అన్ని కూడా కంప్లీట్ అంటే బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ వస్తూ దాని మీద జరీతో వచ్చిన డిజైన్ కంప్లీట్ అదే కనిపిస్తోంది. అయితే ఈ పైకి వచ్చేసరికి మాత్రం ఒక బర్డ్స్ లాగా తీసుకున్నారు. ఒక 2 లీవ్స్ ఇచ్చి ఒక బర్డ్స్ లాగా తీసుకున్న డిజైన్ ఒక 2 బోర్డర్స్ లో తీసుకుని మిడిల్ లో మాత్రం మళ్ళీ ఒక చెక్స్ బోర్డర్ లాగా కూడా కనిపిస్తుంది. ఓకే, అదే సేమ్ టైప్ కింద కూడా ఇలాంటిదే రిపీట్ అయ్యింది మాట. నెక్స్ట్ ఈ సైడ్స్ చూసినట్లయితే ఒక లైన్ గా ఒక బోర్డర్స్ అంటే లైన్స్ గా వచ్చిన ఒక డిఫరెంట్ డిజైన్స్ తో అంటే మ్యాంగోస్ ఒకలాగా వచ్చాయి అంటే ఒక దాంట్లో. తర్వాత ఒక చిన్న బూటీస్ రౌండ్ సర్కిల్స్ లాగా ఒక దాంట్లో వచ్చింది, ఇంకొక వేవ్స్ వచ్చాయి. ఇలా డిఫరెంట్ గా తీసుకున్నవి ఇంకొక లైన్స్ లాగా తీసుకున్నారు అటు. ఓకే, పైకి వచ్చేసరికి ఈ బోర్డర్ అంటే పళ్ళు పాటు నుంచి ఈ బోర్డర్ స్టార్ట్ అయింది. కడ్డీ అంచుల్లోనే ఇది ఒక యూనిక్ డిఫరెంట్ మోడల్ మార్చేసాడు. ఓహో, ఓకే. అయితే శారీలో అక్కడ ఒకటి వచ్చింది అంటే సింగిల్ బోర్డర్ వచ్చింది, అది ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకి చాలా రకాల బోర్డర్స్ కనిపిస్తున్నాయి అన్నమాట శారీలో. జనరల్ గా అయితే ఇలాంటి డిజైన్ కొంచెం బాటమ్ సైడ్ లో మాత్రమే చూస్తాము. ఇక్కడ పైన కింద కూడా బోత్ సైడ్స్ తీసుకున్నారు. అయితే ఇందులోనే రకరకాలు కనిపిస్తున్నాయండి డిజైన్స్. ఇక్కడ సేమ్ తీసుకున్న అంటే ఒక ఎల్లో కలర్ తీసుకుని మాక్సిమం ఈ కడ్డీ వచ్చేసింది. పైన వచ్చేసరికి కింద నుంచి అక్కడ ఏదైతే ఉందో అదే రెగ్యులర్ కంటిన్యూ అయిపోతుంది. ఇందులో ఎక్కువగా మనకి పింక్ కలర్ బాగా హైలైట్ అవుతుంది. ఇందులో yellow కలర్ ఎక్కువగా హైలైట్ అవుతూ ఫ్లవర్స్ కి మాత్రం ఒక చివరన దానికి ఏదైతే ఉందో రేషం వర్క్ ఇచ్చాడండి. ఓకే, థ్రెడ్ లాగా కనిపిస్తుంది పింక్ కలర్ లో మీకు రేషం వర్క్ హైలైట్ అవ్వడం కోసం అంటే ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవ్వడం కోసం అలా తీసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ మిడిల్ లోకి వచ్చేసరికి అంటే పళ్ళు పాటలో ఎలా అయితే చూసామో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అలాగా ఇక్కడ కూడా మిడిల్ లోంచి వస్తుంది అన్నమాట ఇదంతా. ఇందులో జరీ కదా టోటల్ జరీనండి, టోటల్ ఆల్ ఓవర్ ఇది మళ్ళీ కూడా మీకు ఎక్కడ తగ్గదు ఈ వర్క్. అవునా, ఓకే, ఇలాగే కంటిన్యూ అవుతుంది శారీ మిగతా అంతా కూడా. ఈ పైన డిజైన్ కింద కూడా కనిపిస్తుంది, బాగా హైలైట్ అవుతుంది. అంటే పింక్ కలర్ yellow కలర్ ఇవి రెండు కూడా బాగా డామినేటింగ్ కలర్. డిజైనర్ కావాలన్న వాళ్ళు ఇది డిఫరెంట్ అన్నమాట, యూనిక్ గా ఉంటుంది సారీ, కంప్లీట్ డిఫరెంట్ కంప్లీట్ డిజైనర్ గా ఉంటుంది మన సారీ. అయితే మిడిల్ లో మాత్రం పింక్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ కొంచెం డార్క్ కాపర్ కలర్ షేడ్ వస్తుంది. శారీ అంటే ఇంకా ఇలానే వచ్చేస్తుంది టోటల్ శారీ అలా వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ ఎలా డిజైన్ చేశారు? వచ్చేసి మనకి ఇది జామ్దాని డిజైన్ వస్తుందండి. దీనికి బోర్డర్ అయితే ఇందాక చూసిన బోర్డరే కంటిన్యూ అవుతోందండి.
మిడిల్ లో మాత్రం ఈ చిన్న చిన్న బూటీస్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. జామ్దాని అంటారంట దీన్ని, అంటే థ్రెడ్ లో చిన్న చిన్న బూటీస్ లాగా కనిపిస్తుంది. అది ప్లెయిన్ లో వచ్చేసింది ఇలాగా. కావాలనుకుంటే దీని మీద కూడా చాలా హెవీ వర్క్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది ఎంత ఉండొచ్చు కాస్ట్? ఇది వచ్చేసి మీకు 23,889. 23,000. ఓకే అండి. నెక్స్ట్ ఇంకోసారి ఓకే, మరో డిజైనర్ సారీ అండి. ఓకే, డిజైనర్ లో ఇప్పుడు బ్లూ కలర్, బ్లూ పర్టికులర్ అడుగుతారు రాయల్ బ్లూ షేడ్. రైట్. అయితే హెవీ పళ్ళు తీసుకున్నారు ఇది పళ్ళు, హెవీ పళ్ళు అండి. ఓకే, దీంట్లో మిక్స్డ్ కలర్స్ కనిపిస్తున్నాయి, అంటే బ్లూ కి అండ్ ఇది ఏం కలర్ అంటే యాక్చువల్గా ఏంటంటే కల్నేత కలర్ అండి. పళ్ళు వచ్చేసి కల్నేత వచ్చింది, టోటల్ కల్నేత షేడ్. అయితే ఇదంతా జరీనేనా? టోటల్ జరీ అండి, జిగ్జాగ్ మోడల్ వచ్చింది మనకు. టోటల్ బోత్ సైడ్ సేమ్ పళ్ళులలో ఇచ్చాడు. ఓకే, బోత్ సైడ్స్ హెవీగా తీసుకుని మిడిల్ లోనేమో ఒక వేవ్స్ లాగా తీసుకున్న డిజైన్. మధ్యలో ఒకటి వచ్చి రేషం వర్క్ వచ్చిందండి మీకు, అది రాయల్ బ్లూ షేడ్ లోనే వచ్చింది. మిగతా వచ్చేసి గోల్డెన్ జరీలో వచ్చింది. గోల్డెన్ జరీ. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా బాగా హైలైట్ అవుతోంది. ఈ సైడ్స్ కి వచ్చేసరికి మాత్రం కల్నేతలో కొంచెం ప్లెయిన్ లా కనిపిస్తూ వస్తుంది. అయితే పైన బోర్డర్స్ సేమ్ కడ్డీ అంచు ఇచ్చాడు. కడ్డీ అంచు ఇచ్చారు. దీంట్లో కూడా మిక్స్డ్ బ్లూ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది కాబట్టి జరీతో మిక్స్ అవుతే కడ్డీ. ఈ కడ్డీ అంచు ఏంటంటే మనకు బోత్ సైడ్ సేమ్ ఇచ్చాడు, కాకపోతే కింద వచ్చేసి మనకు డిజైనర్ గా ఇచ్చాడండి. బార్డర్ పైన ప్యాటర్న్ ఎక్దమ్ యూనిక్ అన్నమాట, కొత్త మోడల్ అది. బాడీ అంతా చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ కలర్ ప్లెయిన్ తీసేసుకుని దాని మీద ఒక ఫ్లవర్ వర్క్ ఏదైతే ఉంటుందో, అంటే ఫ్లవర్స్ ని మాత్రం ప్యూర్ సిల్వర్ జరీ వచ్చిందన్నమాట. అయితే ఇందాక అక్కడ పళ్ళులో చూసింది గోల్డెన్ జరీ చూసాము, ఇక్కడ శారీలో మాత్రం సిల్వర్ కలర్ జరీ బాగా హైలైట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి మనకి ఈ బూటాల్లో ఇది టిష్యూ టైప్ కూడా ఇచ్చాడు. టిష్యూ టైప్ అంటే మిడిల్ లో ఉన్న ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో అది కూడా వేరియేషన్ కనిపిస్తుంది దానికి, దీనికి తెలిసిపోతుంది. ఓకే, పైన చూస్తున్నట్లయితే సేమ్ కడ్డీ అంచు బార్డర్ వస్తుంది. ఓకే, ఇక్కడ బార్డర్ బాగా హైలైట్ అవుతూ వచ్చింది. ఇందాక పళ్ళు పాటలో ఏదైతే చూసా అంటే కొంచెం గోల్డెన్ కలర్ అక్కడ బాగా హైలైట్ అయ్యింది, గోల్డెన్ జరీ అదిని. ఇక్కడ కూడా అలా హైలైట్ అవుతుంది అనమాట. ఇదంతా టిష్యూ వచ్చింది, దీని మీద ఫ్లవర్ డిజైన్, అంటే ఒక్కొక్క ఫ్లవర్ డార్క్ మస్టర్డ్ కలర్ పైన మనకు ఇది హైలైట్ చేసింది మేడం. రాయల్ బ్లూ షేడ్ ఇచ్చారు, రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు. అయితే ఇవి అంటే ఈ ఎడ్జెస్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ సేమ్ మళ్ళీ అదే కదా, పైన వచ్చింది. ఓకే, సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అలా వస్తుందండి. ఓకే, టోటల్ సారీ అంతా బ్లూ కలర్ అండ్ దానికి కొంచెం కాంట్రాస్ట్ లో yellow కలర్ టైప్ లో హైలైట్ అవుతూ వచ్చింది, అంతా జరీలో వచ్చింది. అందులో ఇంకోటి అంటే ఈ బుట్ట కూడా ఎక్కడ తగ్గదండి, ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మీకు. మొత్తం సారీ అంతా టోటల్ సారీ అలా వస్తుంది. ఓకే, బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి ఇంకా మీకు డిజైనర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్లౌజ్ కి మనకు వర్క్ అవసరం లేదండి, అవును చాలా హెవీగా ఉంది కాబట్టి వర్క్ కూడా అవసరం లేదు. ఇదంతా మనకి అంటే ఇంకా సెపరేట్ డిజైన్ ఏం అవసరం లేదు, ఇదే ఆల్రెడీ హెవీగానే వచ్చేసింది అండ్ విత్ బోర్డర్స్ వచ్చేసింది కాబట్టి ఈ బోర్డర్స్ ని ఏమైనా కాస్త డిఫరెంట్ గా డిజైన్ చేసుకుని బ్లౌజ్ డిజైన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఈ రాయల్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉంది ప్రతి దాంట్లోనే, అంటే ఒక చిన్న పెటల్స్ లాగా తీసుకున్నారు. సేమ్ ఇది ఏంటంటే మేడం పళ్ళులో ఏదైతే ఇచ్చాడో అదే ఇచ్చాడు బ్లౌజ్ లో కూడా, డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ అలాగే ఇచ్చాడు. ఓకే, అయితే ఈ సారీ ఎంత ఉంటుంది? ఇది ప్రైస్ వచ్చేసి మీకు 22,889 అండి. శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు ఫ్లాట్ కాన్సెప్ట్ శారీస్ తో పాటుగా డిజైనర్ వేర్ శారీస్ కూడా, అంటే బ్రైడల్ వేర్ కలెక్షన్ లో డిజైనర్ వేర్ శారీస్ ని చాలా మంచి కలెక్షన్ చూపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్.